అండి హైదరాబాద్ నుంచి వినూత్న రాస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతార విశిష్టతను గురించి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ప్రత్యేకించి ఈ రూపాలు, నామాలు, అలంకారాలు ఇవన్నీ మన కోసం, వారిని సేవించే భక్తుల సంతోషం కోసం ఆయా రూపాలు తీసుకుంటారు. ఆద్య, మహాశక్తి, మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి, తదా దుర్గా, బాలా త్రిపుర సుందరి, చండిక, ఇలా అనేక నామాలతో ఆ తల్లి అన్నీ ఆమె రూపాలే. మనం పరమాత్మను చెప్పుకున్నప్పుడు సృష్టించాలనుకుంటే రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న పేరుతో సృష్టి చేస్తాడు. ఆ స్వామి రక్షించాలి అనుకుంటే సత్వగుణాన్ని తీసుకొని విష్ణునామంతో రక్షిస్తాడు. సంహరించాలి తమో గుణాన్ని తీసుకొని రుద్రనామంతో సంహరిస్తాడు. ఈ ముగ్గురు శక్తిమాన్ అంటారు. వీళ్ళు శక్తి కలవారు. అంటే వారికి మరి శక్తి ఉండాలి కదా. శివ శక్త్యా యుక్తో యది భవతి ప్రభవతి స్పందితుం. సౌందర్య లహరి వినుంటారు, మహానుభావులు మనకు అందించారు. శక్తితో ఉంటేనే ఆయనను శివుడు అంటారు, అది లేదు శవ అంటారు. ఒక ఈ పోతుంది. ప్రతివారికి మరి శక్తి కావాలి. మనకు ఆదిశంకరాచార్య వారు కూడా శక్తి ఏమిటి, సర్వం శివమయం, ఆమెందుకు అన్నట్టుగా కొన్నాళ్ళు ప్రవర్తించారట. ఓహో, నీకు శక్తి సంగతి తెలియదా, చూపుతానులే అని ఆ స్వామి గంగలో స్నానం చేస్తుంటే కథ లోపలి లేకపోయాడు. వస్త్రం కాస్త ఊడిపోయింది లోపల, పోతు కొడకపోతున్నది. వెళ్ళి తీసుకోవాలి కదా, అలాగే నిలబడ్డాడు. ఓ 5 ఏళ్ళ బాల, చిన్నపిల్ల, 3 ఏళ్ళ 5 ఏళ్ళ. అయ్యో తాత అలా ఉన్నామే, వస్త్రం పోయింది, తెచ్చుకోవా అంటే శక్తి లేదమ్మా నాకు. శక్తి కావాలా? శక్తి ఉండాలనుకుంటున్నావా? అయితే సరే అనిపోయింది. అర్థమైందో, తల్లి పాఠం చెప్పడానికే ఇలా వచ్చింది. తరువాతే మనకు సౌందర్య లహరి అందించారు మహానుభావులు. కాబట్టి వారి శక్తి, మహావిష్ణువు అంటే మహాలక్ష్మి, అలాగే బ్రహ్మ అంటే మహాసరస్వతి, శంకరుడు అంటే మహాకాళి. వీరు మళ్ళీ ఒక్కొక్క పూజా విధానంలో ఒక్కొక్క పేరుతో వస్తారు. ఇప్పుడు ప్రతి వయస్సులో మొదటి వయస్సు బాలా కదా, బాల్యం కదా. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇంకా కిందికి పోతే శిశువు. కాబట్టి బాల్యంలో అమ్మను మనం బాల్యంలో చూడాలనుకుంటే బాల. ఇక్కడ శాస్త్రాలు 1 సంవత్సరం నుంచి 2, 3, 4, 5 సంవత్సరాల వరకు బాల అంటారు. 5 తరువాత కౌమారి అంటారు. అదే 8 తరువాత ముందరికి వస్తే లలిత అంటారు. అది 12 తరువాత చండిక అంటారు. 14కి వస్తే కాళీ అంటారు. 16 సంవత్సరాలు వస్తే రాజరాజేశ్వరి. ఇలా దీక్షలు ఏవో ఉన్నాయి, అవన్నీ వేరే విధానం. ఈమె త్రిపుర ఎందుకయింది? సరే, బాల మనం చెప్పుకుంటాం. అన్ని శక్తి మంత్రాలను ఆరాధించేవారు మొదలు ఉపదేశించబడే మంత్రం బాలా మంత్రం. బాల అనుగ్రహిస్తే తక్కిన అన్ని అమ్మవార్లు వచ్చేస్తారు. లక్ష్మీదేవి యొక్క ప్రాథమిక రూపం అంటాం. క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి తల్లి మొదటి చూపు బాల అని, తరువాతి చూపు కుమారి అని, 3వ రూపు వస్తే శుంభ విశుంభి అని చెప్పుకుంటాం, 9వ రూపు దుర్గా అని చెప్తారు ఆ రూపంలో. కాబట్టి బాల మొదలు. ఈ తల్లి ఎక్కడెక్కడ ఉంటుంది? మనకు ఉపాసన చేసే వాళ్లకు ఉరసి, కంఠే, శిరసి.
మొదలు అమ్మను వక్షస్థలంలో నిలుపుకోవాలి. తరువాత ఆ మంత్రాన్ని కంఠంలో నిలుపుకోవాలి. తరువాత ఆ రూపాన్ని బ్రహ్మకపాలం శిరస్సులో నిలుపుకోవాలి. ఒక పురం, రెండో పురం, త్రిపురం. అలాగే భూలోకం, భూవర్లోకం, సువర్లోకం 3 పురాలే. సత్వము, రజస్సు, తమస్సు 3 పురాలే. అలాగే మనకు ప్రధానమైన విధానంలో ఒకటి భక్తి, జ్ఞానము, ప్రపత్తి 3 పురాలే. అనేకమైన మూళ్ళు ఉన్నాయి మనలో. మన శరీరంలో కూడా 3 సుడులు ఉండాలని చెప్తారు. ప్రథమ సుడి నాభిలో ఉంటుంది, రెండవ సుడి వక్షస్థలంలో ఉంటుంది, మూడవ సుడి కంఠంలో ఉంటుంది. అదే మహాలక్ష్మి ఆకారంలో మహాశక్తిగా ఉన్నప్పుడు అదే మూడే సుడి కంఠానికి వెనుక భాగంలో ఉంటుంది. తెలిసిన వాళ్ళు కుంకుమ పెట్టుకునేటప్పుడు వక్షస్థలంలో, కంఠంలో, కంఠం వెనుక భాగంలో, తర్వాత పాల భాగంలో 4 స్థానాల్లో పెట్టుకుంటారు. బాల అయితే ప్రౌఢకు వచ్చేశారు 2 భుజాల్లో పెట్టుకుంటారు. మహాప్రౌఢ 2 పార్శ్వాల్లో పెట్టుకుంటారు. అందువల్ల మనకు ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, మణిపురం చెప్పుకుంటాం కదా. ఈ షట్చక్రాలు ప్రధానమైన చక్రాలు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది ఆజ్ఞాచక్రం, ఇక్కడ సహస్రారం. కాబట్టి స్వాధిష్టానం, ఆజ్ఞాచక్రం, సహస్రారం ఈ 3 పురాలు. ఏ దైవతైనైనా, ఏ శక్తి అయినా, ఏ మంత్రమైనా, ఏ ఉపాసన అయినా ఉపాసప్రథమైనటువంటివి త్రిపురాలే. అక్కడ వేంచేసే తల్లిగా త్రిపుర సుందరి. సుందరి అంటే ఏమిటి? పోయిన వస్తువుని ఇచ్చేది, మనకు పోయినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, తత్వాన్ని ఇచ్చేది, ధర్మాన్ని ఇచ్చేది, దుఃఖాన్ని పోగొట్టేది, సంతోషాన్ని ఇచ్చేది. సంగ్రహంగా ఇదే బాల త్రిపుర వైభవం.